హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ప్రసారిత పాదోత్తనాసనము. ఈ ప్రసారిత పాదోత్తనాసనము మనము ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఇంతకుముందు చేసిన ఆసనాలలో మనము ప్రసారిత పాదోత్తనాసనం చేశాము. అక్కడ మనము ప్రసారిత పాదోత్తనాసనానికి ప్రిపరేషన్, దాని తర్వాత ప్రసారిత పాదోత్తనాసనం ఏ చేశాము. ఈరోజు మనము ప్రసారిత పాదోత్తనాసనము బి బ్లాక్ ద్వారా చేయబోతున్నాము. ప్రసారిత పాదోత్తనాసనంలో కనీసం 4 వర్షన్స్ ఉన్నాయి. ఈ 4 వర్షన్స్లో బ్లాక్స్ని రకరకాల విధాలుగా వాడచ్చు. అలానే దిండుని, బెల్ట్ని కూడా వాడుకోవచ్చు. అయితే ఈరోజు మనం చేసే ఆసనం ప్రసారిత పాదోత్తనాసనం బిలో బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఈ ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందో చూద్దాము. ముందుగా వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ఇలా వజ్రాసనంలో వీపుని నిటారుగా చేసి కూర్చోండి. దాని తర్వాత చేతులని ఇలా చెరో వైపు పెట్టేసి నెమ్మదిగా ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. ఇలా కిందికి తీసుకొని రావాలి. పైకి తీసుకెళ్ళండి, కిందికి తీసుకొని రావాలి. కొన్నిసార్లు ఈ విధంగా మనము చేతులని పైకి చేయడము, కిందికి చేయడము చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము చేతులను పైకి చేసి ఇంటర్లాక్ చేసి రివర్స్గా చేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనము ఈ విధంగా కొంత సమయం పాటు ఉండాలి. పొట్టలో ఉండే కండరాలని బిగించుకోండి. ఇలా చేయడం వలన మన వీపు నిటారుగా అవుతుంది. అయితే ఇలా చేసినప్పుడు మన పొట్ట కండరాలని బిగించుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. మొదటి వైపు, రెండో వైపు మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుతాము. అలా బెండ్ అయిపోయి పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మనం వీపుని నిటారుగా చేసి కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు కూడా అదేవిధంగా ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా కుడి తర్వాత ఎడమ, ఎడమ తర్వాత కుడివైపు ట్విస్ట్ అయిపోయి మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా తొడల మీద ఛాతీని తీసుకొని వచ్చేలాగా చూసి నెమ్మదిగా చేతులని ఇలా ఎక్స్టెండ్ చేయండి. చేతులని ఎక్స్టెండ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు తలని కిందికి తీసుకొని రండి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఎక్కువ సమయం పాటు ఇక్కడ ఉండడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చేతులను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ భుజాలని ఇలా చెవులకు దగ్గరగా రాకుండా దూరంగా చేయాలి. దాని గురించి మోచేతులని కింద ప్రెస్ చేయడానికి చూడాలి. అయితే చేతుల వేళ్ళు గట్టిగా భూమిపై ప్రెస్ చేస్తూ ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనము కుడివైపు ఎక్స్టెండ్ అవుతాము.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత ఎడమవైపు ఎక్స్టెండ్ అవుదాము. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి పైకి వచ్చేయండి. మన శరీర పై భాగాన్ని బాగా వార్మప్ చేసాము. ఇప్పుడు బ్లాక్స్ని ఈ విధంగా పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కాళ్ళని ఈ విధంగా పైకి కిందికి చేద్దాము. ఈ విధంగా చేసి పొట్ట కండరాలను బిగిస్తూ పృష్ఠ భాగాన్ని బాగా పైకి లేపి ఒక కాల్ని ముందుకు తెచ్చేసి ఈ విధంగా పైకి వచ్చేసేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు నడుము దగ్గర చేతులు పెట్టేసి ఇలా ముందుకు బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయినప్పుడు కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయానికి ఈ విధంగా బ్లాక్స్ని వాడుదాము. బ్లాక్స్ని ఒక హైట్లో పెట్టండి. కావాలంటే ఇంకా హైట్ని పెంచుకోవచ్చు. అయితే పృష్ఠ భాగాలు బాగా ముందుకు వచ్చేసి వెయిట్ మన కాళ్ళ వేళ్ళల్లో హీల్స్లో సమాంతరంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూడాలి. అయితే ఇక్కడ కాళ్ళని చాలా దూరంగా తీసుకెళ్ళకూడదు. అలానే కాళ్ళ వేళ్ళు, బొటన వేలు, చిటికన వేలు రెండు ప్యారలల్గా ఉండాలి ఒకదానికొకటి. కాళ్ళు 3 ఫీట్ల దూరం ఉండవచ్చు. ఈ ఆసనం చేసే ముందు వీరభద్రాసనము, పార్శ్వకోణాసనం కూడా చేయవచ్చు. అయితే పృష్ఠ భాగాలు బాగా ముందుకు తెచ్చేలాగా చూస్తూ ఇలా పైకి రండి. ఛాతిని బాగా పైకి చేద్దాము. పృష్ఠ భాగము మడమల పైకి వచ్చేలాగా చూడాలి. ఛాతిని బాగా పైకి చేయండి. ఇక మనము ఇక్కడి నుంచి కిందికి వెళ్దాము. ఇంతకు ముందు చేసిన వర్షన్ ఇలా చేతులని కింద పెట్టేసి చేసాము. చేతుల కింద బ్లాక్స్ని యూస్ చేసాము. అదే వర్షన్ని ముందు చేయండి. అలా చేస్తూ వీపుని రౌండ్ చేయకుండా వీపుని ఫ్లాట్గా చేయడానికి ప్రయత్నించాలి. అలా చేస్తూ ఈ బ్లాక్ని తల కింద పెట్టడానికి చూద్దాము. అయితే ఇక్కడ మన తల అనేది బాగా కిందికి వెళ్ళాలి. ఇది వర్షన్ 1. వర్షన్ 1లో చేతులు ఇలా ఉండి తలని కిందికి చేయాలి. వర్షన్ 2లో తలని భూమికి తాకేలాగా కిందికి తెచ్చేసి చేతులని నడుము దగ్గర పెడతాము. అయితే వర్షన్ 1 నుంచి వర్షన్ 2కి రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ఈ ఆసనము మార్నింగ్ చేస్తే రాదేమో, ఆఫ్టర్నూన్ చేస్తే, ఈవినింగ్ చేస్తే కొంచెం తొందరగా ఈ ఆసనం వచ్చేస్తుంది. అయితే ఇక్కడ తల కింద ఇలా బ్లాక్స్ పెట్టి తలని రౌండ్ చేయడం కాదు, ఇంకా ఫ్లాట్ చేస్తూ చేస్తూ ఎంత కిందికి మనం వెళ్ళగలుగుతామో అంత కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక్కడ వీపుని మనము నిటారుగా చేస్తున్నాము. ఇక్కడే ఉండండి. మీకు ఎంత వీలవుతే అంత బెండ్ అవ్వాలి. ఒకవేళ మీకు ఈ హైట్ సరిపోకుండా ఉంటే ఈ హైట్లో కూడా పెట్టి తలని కిందికి చేసి బెండ్ అవ్వచ్చు. దానికి మీకు ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఈ వర్షన్లో తలని ఇలా కిందికి చేసి నడుముని కిందికి తెస్తున్నాము. ఇది ప్రసారిత పాదోత్తనాసనం బి. ఇలా ప్రసారిత పాదోత్తనాసనంలో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్లో మనం చేసి తెలుసుకుందాము. ఇలా కొంత సమయం పాటు మళ్ళీ వీపుని నిటారుగా చేయండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి.
అలా చేసి ఇక్కడి నుంచి మనము బ్లాక్స్ని పక్కకు జరిపేసి మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి ఇలా బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ప్రసారిత పాదోత్తనాశ్రమం. ప్రసారిత పాదోత్తనాశ్రమంలో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనము వర్షన్ బిని ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఈ ఆసనం చేసే ముందు చాలా మంచిగా వార్మప్ చేయాలి. అలా చేసి ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ఫార్వర్డ్గా బెండ్ అయ్యే ఈ ఆసనాలలో మనము జనరల్గా మన ప్రాక్టీస్ ఎండ్ వైపు చేస్తే బాగుంటుంది. నిలబడి చేసే ఆసనాలు చేసి దాని తర్వాత ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయ్యే ఆసనాలు చేసినట్టు అయితే చాలా ఉత్తమము. ముందుగా ప్రిపరేషన్ చేద్దాము. ప్రిపరేషన్ చేయడానికి కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. వీపుని నిటారుగా పెట్టేసి కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగడము, ముందు వైపు చేయడము, మన వైపు లాగడము, ముందు వైపు చేయడము చేస్తూ ఉండాలి. అలా చేయడంతో కాళ్ళల్లో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. కాళ్ళ యాంకిల్స్ దగ్గర కూడా మనము రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ చేయండి. ఇలా చేసిన తర్వాత కాళ్ళని షేక్ చేద్దాము. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 2 కాళ్ళని ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేస్తూ ఉండాలి. ఇలా చేసి వీపుని నిటారుగా చేసి కూర్చోండి. 2 చేతుల్ని చెరో వైపు నుంచి ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ కిందికి చేయండి. ఇలా కొన్నిసార్లు మనము పైకి కిందికి చేసి దాని తర్వాత కుడి చేతిని ఇలా కుడివైపు పెట్టేసి నెమ్మదిగా సైడ్లో బెండ్ అవుతాము. రెండో వైపు కూడా అదే విధంగా బెండ్ అవుతాము. కుడివైపు బెండ్ అవ్వడము, ఎడమ వైపు బెండ్ అవ్వడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ దాని తర్వాత నెమ్మదిగా కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడము చేస్తూ ఉండాలి. పొట్ట కండరాలను బిగించండి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి, మళ్ళీ ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఇలా చేస్తూ దాని తర్వాత 2 చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు చేతులని బాగా ముందుకు చేయండి. నడుములో తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా 2 చేతులని కుడివైపు తీసుకెళ్ళండి. కుడివైపు తీసుకొని తలని ఇంకా ముందుకు తీసుకొని రావాలి. పృష్ఠభాగాలని లేపకూడదు. ఇప్పుడు ఎడమవైపు ఇలానే చేతులని తీసుకెళ్ళాలి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు 2 వైపులా చేసిన తర్వాత సెంటర్కి వచ్చేసి పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము లేచి నిలబడతాము. కాళ్ళ వేళ్ళని పైకి వెళ్ళిపోయి మడమలని పైకి కిందికి చేద్దాము. ఇలా చేయడంతో కాళ్ళల్లో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా పైకి కిందికి చేసి దాని తర్వాత పాదాలను కింద పెట్టేసి పాదాలను దూరంగా చేసి నిలబడదాము. ఇటువైపు తిరగండి. కాళ్ళని 3 అడుగుల దూరంలో ఇలా పెట్టాలి. కావాలంటే ఇంకొంచెం దూరం తీసుకెళ్ళవచ్చు, కానీ దానికంటే ఎక్కువగా తీసుకెళ్ళకూడదు. అలా చేసి మనము కాళ్ళ వేళ్ళల్లో మడమలలో వెయిట్ ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలి. పొట్ట కండరాలను బిగించండి. ఫార్వర్డ్గా కొద్దిగా బెండ్ అవ్వండి. అలా బెండ్ అవుతూ ఈ విధంగా సగంలో బెండ్ అవ్వండి. పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఉండండి. అలా చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళల్లో రక్త ప్రసరణ జరిగేలాగా చూడండి. కాళ్ళల్లో ఉండే కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా పృష్ఠభాగాలని బాగా ముందుకు చేసి కంప్లీట్ పృష్ఠభాగము నడుము కింది భాగం నుంచి కాళ్ళ పిక్కల కంటే కింద ఉండే కండరంపై ప్రభావం పడేలాగా కాళ్ళని చాలా స్ట్రెయిన్ అయ్యేలాగా వీటిపై ప్రభావం పడేలాగా చూస్తూ ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అయితే మోకాలని ఒక 1/2 ఇంచ్ మనము బెండ్ చేసి తలని కొంచెం ముందుకు చేసినట్టు అయితే ఆ ప్రభావము 2 పెరుగుతుంది. అలా చేసి నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. ఇలా పెట్టి తలని కిందికి వాల్చాలి. ఇక్కడ చేతులని బ్లాక్తో సహా వెనకాలకి తీసుకెళ్ళండి. తీసుకెళ్తూ మోచేతులని బెండ్ చేస్తూ తలని కిందికి చేయాలి. కాళ్ళని మాత్రం బెండ్ చేయకూడదు. ప్రసారిత పాదోత్తాసనంలో మొదటి స్టేజ్ తల బాగా కిందికి వచ్చేలాగా, నడుము కింది భాగం నుంచి మనము బెండ్ అయ్యేలాగా చూస్తూ బ్యాక్ని స్ట్రైట్గా పెట్టాలి. మోచేతులని బెండ్ చేస్తూ ఉండాలి. ఇలా బెండ్ చేస్తూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళని ఇంకా దూరం చేద్దాము. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ మన తల కిందికి వస్తుంది. ఇప్పుడు మనము తల కింద ఈ చెక్క ముక్కలని ఒకదానిపై ఒకటి పెట్టేసి సపోర్ట్గా పెడతాము. చెక్క ముక్కల హైట్ని పెంచుకోవచ్చు. ఈ హైట్ అలా పెంచేసి కాళ్ళని నడుముని మాత్రం స్ట్రైట్గా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒక చెయ్యి నడుము దగ్గర తీసుకెళ్ళండి. నడుముని పట్టుకోండి. నడుములని పట్టుకొని తల బ్లాక్స్కి తగిలేలాగా కిందికి తీసుకొని రావాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ప్రసారిత పాదోత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది. కాళ్ళ కండరాలకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. నడుం కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీపు కండరాలు కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. తలలో రక్త ప్రసరణ అనేది చాలా బాగా పెరిగి మన ఫేస్లో ఒక మంచి గ్లో వస్తుంది. అసలైతే బ్లాక్ భూమికి తాకాలి. అలా తాకడానికి ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఇలా బ్లాక్స్ని పెట్టుకొని మనం ఇక్కడ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ విధంగా బ్లాక్స్ మనకు ఈ ఆసనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ మన కటి ప్రదేశంలో అంటే నడుము ప్రదేశంలో చేతులను పెట్టి ఆసనాన్ని చేస్తున్నాము. కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత కళ్ళని తెరిచి నెమ్మదిగా పైకి రావాలి. ఇక్కడ నుంచి మనము కిందికి వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, నడుం కండరాలు, అలాగే వీపు భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాల్టి యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఇలా చేస్తే మీరు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. స్పైన్లో స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు లేదా సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంత ఫార్వర్డ్ బెండ్ చేస్తే కూడా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవ్వచ్చు. అలానే రీసెంట్గా తలలో సర్జరీ అయిన వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనము ఎవరైతే చాలా ప్రొవోకేటివ్గా ఉంటారో, అంటే
ఉత్తేజిత అయి ఉంటారో, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకు, కోపం ఎక్కువ అయితే ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేస్తే చాలా చాలా మంచిది. వాళ్ళు కామ్గా పీస్ఫుల్గా అవుతారు. అయితే ఇంతకుముందు నేను అన్నాను మార్నింగ్ చేసిన కంటే ఈవినింగ్ ఈ ఆసనం తొందరగా వస్తుంది అని. దానికి క్లారిఫికేషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మన కాళ్ళల్లో, వీపులో, నడుములో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దానివలన మీకు మీ తల చాలా భూమి కంటే చాలా పైనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎలా అయితే మీరు డే అంతా ప్రోగ్రెస్ అవుతుందో, మీ బాడీలో మీరు వాకింగ్ చేయడము, పనులు చేయడము అవన్నీ చేస్తుంటారో, బ్యాక్ ఫ్లెక్సిబుల్గా అవుతుందో, అలా చేసిన తర్వాత మీరు ఈ ఆసనం చేసినట్టు అవుతే అప్పుడు ఈజీగా మీ తల కిందికి టచ్ అవుతుంది. అంటే బాగా వార్మప్ చేసిన తర్వాతే ఈ ఆసనం చేయాలని నేను అంటున్నాను. సో చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రలో ప్రసారిత పాదోత్తానాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.